ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు జనాలు? ఎందుకంటే కపుల్ ఫ్రెండ్లీ, అసలు కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ ఎందుకు వచ్చింది అసలు మధ్యలోకి? ఎలా ఎలా వచ్చింది అసలు? కపుల్ ఫ్రెండ్లీ అనేది సినిమాలో ఫస్ట్ సీన్ తోటి టైటిల్ జస్టిఫై అయిపోద్ది. బట్ కపుల్ ఫ్రెండ్లీ మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ people above 18 years as couples, they can stay at a place even if they are not married. That's called couple friendly. These are couple friendly hotels, and now they are couple friendly hostels apparently, which I just found out about. That's the actual meaning. But kadalo enti kadaki enduku perfect anedi, oh damn, you will understand when you watch the film. సినిమా చూసిన తర్వాత అంటారా? యా. సో ఏం ఉండబోతుంది కొత్తగా ఈ సినిమాలో? ట్రైలర్లో మాకు చెప్పినట్టుగా చూపించినట్టుగా చెప్పారు. సో ఏం ఉండబోతుంది, ఏం అట్రాక్ట్ చేస్తుంది బాగా మెయిన్లీ యంగ్ పీపుల్ని? సో వాళ్ళు ఏమైనా నేర్చుకోవచ్చా దీని నుంచి? ఐ థింక్ డెఫినెట్గా రిలేషన్షిప్స్ గురించి చాలా ఉందండి నేర్చుకోవడానికి. బికాజ్ ఐ ఫీల్ లైక్ దీస్ టూ క్యారెక్టర్స్ దే రిప్రజెంట్ లవ్ ఇన్ ద మోస్ట్ ప్యూరెస్ట్ మేనర్. ఐ నో ఈరోజు మనం ఎస్పెషలీ లవ్ గురించి మాట్లాడితే దర్స్ అ లాట్ ఆఫ్ కాన్వర్జేషన్ సరౌండింగ్ కాంప్లెక్సిటీ, situationships and all of that, but these are two characters who are representing love, pure love, and a pure love ni inta natural ga inni chinna moments lo beautiful ga cheppadam anede most unique point ani nenu anukuntunnan story lo. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ని ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? హూ ఇస్ శివ? వాట్ ఈస్ శివ? శివ ఏంటి సినిమాలో? Shiva is both lucky and unlucky. ఓకే. మీరు? Mitra is a force. Starting to the end, she is a force that will just hit you like a storm. So, adi. సో రియల్ లైఫ్లో ఇప్పుడు మీరు తీసిన సినిమా రియల్ లైఫ్లో మీకు కానీ లేకపోతే మీ సర్కిల్లో కానీ ఎవరికైనా ఉందా ఏంటండి దిస్ స్టోరీ? ఈ పర్టికులర్ స్టోరీ మీరు రియల్ లైఫ్లో చూడడం కానీ లేకపోతే మీ సర్కిల్లో కానీ ఎవరికి? నో, యు బోత్ నెవర్. బికాజ్ మరీ ఇంత డెస్టినీ కలపడం అనేది నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. బట్ అది డెస్టినీ కలిపింది ఇద్దరు అంటే చాలా హెవీగా డ్రామాటిక్గా ఉన్నా సరే చాలా ఆర్గానిక్గా కలుస్తారు, చాలా రియల్గా కలుస్తారు. అసలు ఇద్దరు కలవకూడదు, వాళ్ళకి సంబంధం లేదు. అసలు వాళ్ళ గోల్స్ డిఫరెంట్, వాళ్ళ పాత్ డిఫరెంట్, వాళ్ళ కెరియర్ డిఫరెంట్, పర్సన్స్ డిఫరెంట్, వాళ్ళు వచ్చిన చోటు ఒకటి కాదు. వీళ్ళు కలవడం యాక్చువల్గా ఇంపాసిబుల్, కానీ సంథింగ్ వీళ్ళ లైన్ అండ్ కలవకూడని ఇద్దరు మనుషులు యాక్చువల్గా కలిస్తే వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది స్టార్ట్ పాయింట్ ఆఫ్ ద లవ్ స్టోరీ.